హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ చాలా ఉపయోగపడే సమాచారానికి సంబంధించిన మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి జస్ట్ 5 సెకండ్లోనే వాతావరణం సమాచారం ఏ విధంగా మనం తెలుసుకోవాలి మన ఫోన్లో అనేది వీటి గురించి పూర్తిగా సమాచారం ఇస్తాను. అలాగే మన భారత వాతావరణ శాఖ చే రూపొందబడిన ఈ యాప్లు ఈ వాతావరణం తెలుసుకోవడానికి యాప్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది పూర్తిగా సమాచారం ఇస్తాను. కాబట్టి ఈ వీడియో అనేది రైతులకు చాలా ఉపయోగపడతాయి. కావున ఆ యాప్స్ ఏంటి అనేది చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్కి సంబంధించిన మీకు వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. మన భారతదేశ జనాభా 2050 నాటికి 170 కోట్లకు చేరువవుతుందని అంచనా. సో అలాగే మన భారతదేశ వ్యవసాయం అనేది దాదాపు సగం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవన ఆధారం అవుతుంది. సో అలాగే మన భారతదేశ వ్యవసాయం అనేది ఋతుపవనాల మీద ఆధారపడే ఉంటుంది. సో రైతులు పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు మనము పంటకు కావలసిన కల్చరల్ ప్రాక్టీస్ అంటే ఎప్పుడు ఏ పనులు చేయాలనేది వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులకు చాలా ఉపయోగపడే వీడియో ఇది. అంటే మనము రైతులు ముందుగా వాతావరణం సమాచారం, సలహాలు, సూచనలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా వ్యవసాయ పనులు చేసుకున్నట్లయితే నాణ్యమైన పంటను పండించి అధిక దిగుబడి పొందవచ్చు. సో కావున ప్రతి ఒక్క రైతులు అనేది వ్యవసాయంలో ఈ వాతావరణ సూచనలు, సలహాలు కంపల్సరీ పాటించాలి. కాబట్టి ఈ వాతావరణ సమాచారం అనేది ముందుగా తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉంటుంది రైతులకు. సో కావున ముఖ్యంగా ఇప్పుడు ఈ మన రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లో మనము భారత వాతావరణ శాఖ వారు రూపొందించబడిన యాప్స్ అనేది ఉంటాయి. ఆ యాప్స్ ఏమేమి యాప్ ఉంటాయి అనేది మీకు చెప్తాను క్లియర్గా. ఈ యాప్స్ల ద్వారా మనము ఏమేమి సమాచారం తెలుసుకోవాలనేది మీకు చెప్తాను. కావున ఇవి చాలా ఉపయోగపడే వీడియో. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అలాగే ఈ యాప్స్ గురించి డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మీరు మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. వాతావరణాన్ని ముందుగానే తెలుసుకొని సరి అయిన సలహాలు, సూచనల ద్వారా మెరుగైన యాజమాన్య పద్ధతులను పాటించి తద్వారా అధిక దిగుబడి పొందే అవకాశాలు ఉంటుంది. వ్యవసాయంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన పంట దిగుబడులు రైతులకు నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యవసాయంలో ముందస్తు వాతావరణ సూచనలు, సాగు సేవలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా దాని కొరకు భారత వాతావరణ శాఖ ప్రత్యేకంగా వివిధ రకాల మొబైల్ యాప్ను రూపొందించి వాటి ద్వారా ఈ మొబైల్ యాప్ ద్వారా మనకు వాతావరణ యాప్స్ ద్వారా మనం ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటే ఋతుపవనాల రాక గురించి, అదేవిధంగా వర్షపాతము, అదేవిధంగా గాలి వేగం, గాలి దిశ ముందుగానే మనము తెలుసుకోవచ్చు ఈ యాప్లో. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఉపయోగపడే రైతులకు ఈ యాప్స్లు. కాబట్టి ఈ యాప్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు పూర్తిగా మీకు యాప్స్ గురించి చెప్తున్నాను. సో అందులో ముఖ్యమైన 4 రకాల యాప్స్ గురించి చెప్తాను. అందులో ఒకటి వచ్చేసరికి మొదటి మేఘదూత్ యాప్. ఈ యాప్ అనేది భారత వాతావరణ విభాగం మరియు భూశాస్త్ర మంత్రిత్వ శాఖ, అలాగే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్కు కావలసిన సమాచారం మనకు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో మెట్రాలజిక్ యూనిట్ నుండి, అలాగే జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం నుంచి జిల్లాల వారీగా ఈ యాప్లు అనేది పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ మేఘదూత్ అనే యాప్ని రైతులు తమ ఫోన్లో
మనకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటాయి. ఆ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పాను యాప్ పేరు అనేది. యాప్ పేరు డైరెక్ట్ మనం కొట్టంగానే వస్తుంది. అలా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి అలాగే మన ఫోన్ నంబర్లు ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకున్నట్లయితే మన ఫోన్లో ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన టైమ్స్లో మనము ఈ యాప్ ద్వారా మన వాతావరణ సమాచారం, వర్షపాతం, గాలి దిశ ఇవన్నీ ఇప్పుడు చెప్పాను. ఆ విధంగా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి రెండవ యాప్ వచ్చేసరికి మౌసమ్ యాప్. సో ఇది కూడా భారత వాతావరణ శాఖ అలాగే భూమంత్రిత్వ శాఖ వారు కలిసి ఈ యాప్ను రూపొందించారు. సో ఈ యాప్ ద్వారా మనకు ప్రస్తుత వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే భవిష్యత్తు అంటే రాబోయే 7 రోజుల ముందుగా, అంటే మనము రాబోయే 7 రోజుల్లో వాతావరణ సమాచారం ముందుగానే మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ వాతావరణ సూచనలు తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఈ యాప్లో మనకు సమీపంలో వాతావరణ స్టేషన్ నుంచి పూర్తి వివరాలు మన ఈ యాప్ ద్వారా పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మనకు నియర్ బై వాతావరణ కేంద్రాలు, తద్వారా మనము ఈ యాప్లో మనము అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. సో అవి ఏంటంటే మనకు మన ప్రాంతంలో వర్షాలు మరియు ఉరుము మరియు ఇతర తీవ్ర వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఈ యాప్ను పొందుపరుస్తారు. కాబట్టి ఈ యాప్ ద్వారా మనము వర్షము, అదేవిధంగా ఉరుములతో కూడిన వర్షము, అదేవిధంగా విపరీతమైన వర్షాలు పడే అవకాశాలు ఈ యాప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ముందుగానే. అంటే 7 రోజుల సమాచారం కూడా ఇందులోనే మనం పొందుపరిచి ఉంటుంది. కాబట్టి 7 రోజుల సమాచారం కూడా మనం పొందవచ్చు. మౌసమ్ యాప్ అనేది స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మౌసమ్ యాప్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి మనము డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అలాగే మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఆ తర్వాత సైన్ చేసుకోవాలి. సైన్ చేసి మనము ఈ వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్లో రాడార్ యొక్క ఉపయోగించి వాతావరణ సూచనలు వస్తాయి. కాబట్టి ఈ యాప్స్ కూడా మంచిది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు వాతావరణ సమాచారం. సో మూడవ యాప్ వచ్చేసరికి దామిని యాప్. ఈ యాప్ కూడా భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అండ్ ఎర్త్ స్టెమ్ సైన్స్ ఆర్గనైజేషన్ వారు ఈ యాప్ని అభివృద్ధి చేశారు. ఈ యాప్ని ముఖ్యంగా ఉరుములు, మెరుపులు మరియు పిడుగుపాటు సంభవించడానికి అన్ని సమాచారం అనేది ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మనకు ఉరుములు, పిడుగులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముందుగానే మనం సమాచారం తెలుసుకోవాలంటే ఈ యాప్ ఉపయోగించి మనం ముందుగానే తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ని ఉపయోగించి మనము ఈ యాప్లో ఏమవుతుందంటే 20 నుంచి 40 కిలోమీటర్ పరిధిలో సంభవించే ఉరుములు, మెరుపులు మరియు పిడుగుల సూచనలు GPS ద్వారా మన ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మనం ఉన్న ప్రదేశం నుంచి దాదాపు 20-40 కిలోమీటర్లో ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ముందుగానే మనం మొబైల్ యాప్లో ఈ యాప్ ఉన్నట్లయితే మనం ఈ యాప్ ద్వారా మన సరౌండింగ్లో ఎక్కడ పిడుగులు, ఉరుములు వచ్చే అవకాశం ఉందనేది ముందుగానే మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యాప్ ద్వారా పిడుగుపాటు 3 గంటల ముందుగానే మనకు హెచ్చరిక మన ఫోన్లో వస్తుంది. అంటే మనము ఉన్న సమయం నుంచి మనకు 3 గంటల ముందే మన ఏరియాలో ఎక్కడైనా ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులు పడే సంభవం ఎక్కువ ఉన్నట్లయితే ముందు 3 గంటల ముందే మనకు హెచ్చరిక నోటిఫికేషన్ అనేది జారీ చేసి మన మొబైల్లో ఈ యాప్ ఉంటే మనకు ముందుగానే తెలుస్తుంది. సో అలాగే ఈ యాప్ ద్వారా ప్రాణ మరియు ఆస్తి నష్టం కూడా తగ్గించుకోవచ్చు. మన ప్రాంతంలోని ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు సమాచారాన్ని పొందవచ్చు ఈ యాప్ ద్వారా. కాబట్టి రైతులు అందరూ మనం స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ దామిని అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ ఫోన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన వాతావరణం చేంజ్ అయిన సమయంలో మనం ఈ యాప్ని ఉపయోగించి ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
మనం ఉన్న ప్రదేశంలో వెదర్ కండిషన్, వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంది, ఎలా ఉందనేది మన ఫోన్లోనే మనం తెలుసుకోవచ్చు. సో ఇంకొకటి ముఖ్యమైన 4వ యాప్ వచ్చేసరికి రైన్ అలారం యాప్స్. అంటే పేరులోనే ఉంది, మనం అలారం అయితే ఏ విధంగా ఉపయోగిస్తానో అలాగే ముందు జాగ్రత్త కొరకు రైన్ అంటే వర్షం యొక్క సూచనలు ముందుగానే మనము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ ద్వారా ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశంలోని వర్షపాతం, మంచు సూచనలు కొంత సమయం ముందుగానే తెలుస్తుంది. మీకు ఇంతాగే చెప్పాను, రైన్ అలారం అలర్ట్ అని, కాబట్టి ముందుగానే మనకు తెలుస్తుంది. ఈ యాప్లో రాడార్ ద్వారా డేటాను ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి యాప్స్. అంటే ముందుగానే మన ఏరియాలో వాతావరణం, వర్షాలు ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ యాప్ కంపల్సరీ మన ఫోన్లో ఉండాలి. సో ఈ యాప్ కూడా సేమ్ మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి రెయిన్ అలర్ట్ యాప్స్ అని కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు కావలసిన టైంలో మనము తెలుసుకోవచ్చు. సో అలా మనము ముందుగానే వెదర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, పంటలకు కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు, అలాగే నాణ్యమైన పంటలు పండించుకోవచ్చు, అలాగే దాని ద్వారా అధిక దిగుబడి మనము పొందవచ్చు. సో మీకు ఈ 4 యాప్స్ ఏంటి అనేది క్లియర్గా వివరించాను. అదేవిధంగా వర్షము, తర్వాత ఉరుములతో కూడిన వర్షము, పిడుగుపాటులు సంభవించే సూచనలు, సలహాలు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఏ యాప్ మనము డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు ఏ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి అనేది మీకు క్లియర్గా వివరించాను. కాబట్టి ప్రతి ఒక్క రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది కంపల్సరీ. కావున ఈ స్మార్ట్ ఫోన్లో నేను చెప్పినటువంటి యాప్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వెదర్ చేంజ్ అయినప్పుడు మనము ఈ యాప్ ఉపయోగించి సమాచారం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నట్లయితే మన వ్యవసాయ పనులు ముందు జాగ్రత్త కొరకు ఈ వాతావరణ సూచనలు అనుగుణంగానే మనము ఈ వ్యవసాయ పనులు తెలుసుకొని వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. కావున ఇవి చాలా ఇంపార్టెంట్స్ యాప్ రైతులకు. ఈ కంపల్సరీ 4 యాప్ అనేది ప్రతి రైతుల యొక్క స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే వారి స్మార్ట్ ఫోన్లో ఈ 4 యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 4 యాప్ భారత వాతావరణం శాఖ వాళ్ళే రూపొందించారు. కాబట్టి ఈ యాప్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు పూర్తి సమాచారం మనం తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా మన వ్యవసాయ పనులు చేసుకొని నాణ్యమైన పంటను పండించి అలాగే అధిక దిగుబడిని పొందవచ్చు. ధన్యవాదము.